హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శోభా హెల్తీ ఫుడ్స్ అండి. మీకు ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు టమాటా పచ్చడి అనేది ఇప్పుడు ఈ సీజన్లో అయితే టమాటాలు చాలా తక్కువ రేట్లో మనకు దొరుకుతాయండి. అలాంటప్పుడు మనము టమాటా పచ్చడి అనేది పెట్టుకోవచ్చు. నేను చూపించిన పచ్చడి ఏంటిదంటే మనకు 6 months వరకు నిల్వ ఉంటుందండి, పాడవకుండా. ఎక్కువ కూడా ఉంటుంది. మనకు టమాటా పచ్చడిలోకి అంటే ఏ ఆయిల్ వాడితే మంచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది అనేది కూడా మీకు టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. అలాగే పచ్చడి రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి పక్కా కొలతలతో. మీకు ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది పచ్చడి మీకు చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి పచ్చడి అనేది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ మనకు పెరుగన్నంలోకి కానీ పచ్చడి అనేది చాలా బాగుంటుంది, ఓకేనా? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 1/2 kg టమాటాలు తీసుకున్నాను. ఇవి ముందుగాను బాగా కడుక్కొని క్లాత్తో తుడుచుకున్నానండి. తడి లేకుండా చూసుకోవాలి, అప్పుడు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి. 1/2 kg టమాటాలు తీసుకున్నాను. మనకు కలర్ఫుల్గా రెడ్గా ఉంటే పచ్చడి అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆవాలు 2 tablespoons తీసుకున్నాను. మెంతులు 1 tablespoon. కల్లుప్పు అండి, లావుది ఉంటుంది కదా, 50 grams తీసుకున్నాను. చింతపండు అండి, తొక్క లేకుండా కొత్త చింతపండు అయితే పచ్చడికి చాలా బాగుంటుంది. క్లీన్గా చేసుకొని తీసుకోవాలి. 50 grams తీసుకున్నాను. చిల్లీ పౌడర్ అండి 50 grams తీసుకున్నాను. వెల్లుల్లి 50 grams తీసుకున్నాను. ఎండుమిర్చి అండి నేను 10 లాగా తీసుకున్నాను. ఇప్పుడు టమాటాలను కట్ చేసుకుందామండి. చూడండి, టమాటాలు కట్ చేసుకోవాలి. చిన్నగానే కట్ చేసుకోవచ్చు, కొద్దిగా పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు అండి. మిగతావన్నీ కట్ చేసేసుకుందాము. చూడండి, ఇలా కట్ చేసేసుకోవాలి టమాటాలన్నీ. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నామనండి. ప్యాన్ అనేది కొద్దిగా వేడి కావాలి. ఇందులో ఆవాలు వేసేసుకోవాలండి. మెంతులు కూడా వేసేసుకోవాలండి. మెంతులు ఆవాలు వేసుకొని వేపుకోవాలండి, లైట్గా వేపుకోవాలి. ఇప్పుడు మనకు వేగిపోయినవండి, ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి అండి టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకుందాము. మనం ఆయిల్ వేసేసుకుండా తీసుకుంటున్నామండి ఇక్కడ కట్ చేసుకున్న టమాటాలు అనేది. కొద్దిగా వేడి అయ్యాక ఇందులోకి మనము చింతపండు తీసుకోవాలండి. చింతపండు వేసేసుకొని కలుపుకోవాలి. కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఉడికించుకుందామండి. టమాటాలు అనేది బాగా ఉడకాలి. చూడండి, ఇలా అయిపోవాలి. మనకు అందులో వాటర్ కంటెంట్ అనేది మొత్తం పోవాలండి. టమాటాలు మంచిగా ఉడికించుకుంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కచ్చపచ్చ ఉడికించుకోవద్దు, మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడే టమాటా పచ్చడి అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇప్పుడు అండి టమాటాలను చల్లార్చుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేపుకున్న మెంతులు ఆవాలు మిక్సీకి వేసేసుకోవాలండి.
చూడండి ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన టమాటాలను మిక్సీకి వేసేసుకుందాము. ముందుగా ఇందులో కల్లుప్పు వేసేసుకుందామండి. ఇలా వేసుకుంటే మనకు మిక్సీ జార్లు బ్లేడ్ కూడా షార్ప్ అవుతాయి. అలాగే టమాటాను తర్వాత వేసుకోవాలండి, ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి. ఇప్పుడు వెల్లుల్లి వేసేసుకోవాలి. వేసేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా చేసేసుకోవాలి. సైడ్కి పెట్టేసుకుందాము. పోపు దినుసులండి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్ అండి. ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అనేది 250 గ్రామ్స్ తీసుకున్నానండి. నేను నువ్వుల నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్. మనకు పచ్చడికి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ తీసుకుంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇక్కడ పోపు దినుసులు వేసేసుకుంటున్నాము. కొద్దిగా బాగా వేపుకోవాలండి. పోపు దినుసులు అనేది వేగాలి. పోపు దినుసులు అనేది బాగా వేగాలండి. ఇలా కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేసేసుకోవాలండి. కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగినాక ఇంగువ అండి 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, ఆప్షనల్. ఇందులోకి అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్లో వేసుకోవడం వలన పచ్చడి అనేది కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చల్లారినాక పచ్చడిలోకి వేసేసుకోవాలండి. ఆయిల్ అనేది చల్లారిపోవాలి. చూడండి ఇక్కడ మిక్సీకి వేసుకున్న టమాటాలండి. ఇప్పుడు ఇందులోకి మెంతుపిండి, ఆవు పిండి మిక్సీకి వేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అలాగే చిల్లీ పౌడర్ వేసేసుకోవాలండి. చిల్లీ పౌడర్ అనేది మనం ఇక్కడ పక్కా కొలతలతో తీసుకున్నాము. 50 గ్రామ్స్ తీసుకున్నామండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడాలండి. ఉప్పు కారం సరిపోయిందా లేదండి. నేను చూపించినది పక్కా కొలతలతో తీసుకున్నానండి. నాకైతే ఇక్కడ సరిపోయిందండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము పోపు చేసుకున్నవి వేసేసుకోవాలండి. పోపు చేసుకున్న ఆయిల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు టమాటా పచ్చడి అనేది రెడీగా అయిపోయిందండి. ఇది చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చూస్తుంటే చూడండి, మనకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఇది రైస్లోకి కానీ, పెరుగన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి పచ్చడి అనేది. ఫ్రెండ్స్, మనకు హెల్త్ ప్రకారం కూడా పచ్చడి అనేది చాలా మంచిదండి. ఇక్కడ టమాటాలు తీసుకున్నాం కాబట్టి టమాటాలో మనకు విటమిన్ సి ఉంటుంది. అలాగే ఇక్కడ నువ్వులు తీసుకున్నాం కాబట్టి నువ్వుల్లో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. మనకు పచ్చడి నువ్వులో తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తుందండి. నువ్వుల నూనె తీసుకుంటే పచ్చడికి, ఏ పచ్చడిలోకైనా నువ్వుల నూనె తీసుకుంటే చాలా రోజులు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. మీకు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, టిప్స్ చెప్తున్నాను. ఇప్పుడు మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మీకు టిప్స్ చెప్తానండి. చూడండి, మనకు పచ్చడి అనేది గాజు సీసాలో కానీ జాడీలో కానీ వేసుకున్నప్పుడు ఫ్రెండ్స్, మనకు పచ్చడి పైన ఆయిల్ అనేది తేలి ఉండాలండి. అలా చూసుకుంటే గాన మనకు పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇంకోటి, తడి స్పూన్ అనేది పెట్టొద్దు. తడి స్పూన్ పెడితే పచ్చడి అనేది తొందరగా పాడవుతుందండి. మనకు ఇలా నేను టమాటా పచ్చడి చూపించిందండి. మనకు 6 months కన్నా ఎక్కువ కూడా నిల్వ ఉంటుందండి, పాడవకుండా ఉంటుంది. ఇలా మనం ఎప్పుడైనా అవసరం ఉన్నంత తీసుకొని పైన ఈక్వల్గా స్పూన్తో అనాలండి. ఆయిల్ అనేది ఎప్పుడు తేలి ఉంటే పచ్చడి అనేది చాలా రోజులు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా.
మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మీకు ఎలా వచ్చింది చెప్పండి, ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నేను కొత్త కొత్త రెసిపీస్ పెడుతుంటాను, ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.